హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి న్యూటన్ రింగ్స్ చూద్దాం. సో ముందుగా మీకు కాన్సెప్ట్ అయితే చెప్తాను. సో ఈ న్యూటన్ రింగ్స్ అనేది అసలు ముందు లెన్స్ గురించి తెలుసుకుందాం. కాన్వెక్స్ లెన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి టూ టైప్స్ ఉంటాయి, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అనమాట. సో ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, సో కన్వర్జింగ్ లెన్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని షార్ట్ డిస్టెన్స్లోకి మనం చూడటానికి ఈ లెన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ అనేది మనకి డైవర్జింగ్ లెన్స్ అనమాట. షార్ట్ డిస్టెన్స్లో ఉన్న వాటిని లాంగ్ డిస్టెన్స్గా చూడటానికి ఉపయోగపడుతుంది. షార్ట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని లాంగ్ డిస్టెన్స్లో చూడటానికి ఉపయోగపడుతుంది. ఓకే, అండర్స్టాండ్ అయింది కదా. సో ఇదనమాట మనకు కావాల్సింది కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ టూ టైప్స్ ఉన్నాయి. మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. సో ఈ న్యూటన్ రింగ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ముందుగా మనం గ్లాస్ ప్లేట్ అయితే తీసుకోవాలి. ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ అనమాట. సో అది ఒకటి తీసుకున్నాము, ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. సో ఇది ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. సో దీనిపైన మనం లెన్స్ అనేవి తీసుకున్నాం, కాన్వెక్స్ లెన్స్ అనేవి. అసలు ఈ లెన్స్ మనకి దేనికి ఉపయోగపడతాయి మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 పాయింట్స్ అయితే తీసుకున్నాం, ఏ బి అనమాట. అసలు న్యూటన్ రింగ్స్ ఎలా మనకి ఉపయోగపడతాయి, అసలు ఏంటి అనేది కాన్సెప్ట్ వినండి. సో ఇప్పుడు ప్లెయిన్ గ్లాస్ ఒకటి తీసుకొని మనం లెన్స్ ఒకటి తీసుకుందాం, కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఇది లెన్స్. సో దీన్ని L1 అంటాం. సో L1 అనుకుందాం. సో ఇప్పుడు మనం లైట్నింగ్ రేస్ అనేవి ఇన్స్టెంట్ చేయాలన్నమాట. సో ఇన్స్టెంట్ చేయడానికి ఒక సోర్స్ తీసుకుంటాం, దాన్ని ఎస్ అనుకుందాం. ఆ సోర్స్ నుంచి రేస్ అనేవి ఒక లైన్లో కాకుండా ఎలా పడితే అలా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి, సో వాటిని మళ్ళీ ఒకే డైరెక్షన్లో వెళ్ళడానికి ఇంకొక లెన్స్ తీసుకుంటాం. దీన్ని మనం L2 అనుకుందాం. సో ఇంకో లెన్స్ తీసుకున్న తర్వాత ఈ రేస్ అనేవి ఒక డైరెక్షన్లోకి వెళ్ళి ఈ లెన్స్లోకి వెళ్ళాలి కదా. సో అందుకని ఈ లెన్స్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఇంకొక గ్లాస్ ప్లేట్ అనేది తీసుకున్నాం. సో ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ అనేది ఇంకోటి తీసుకున్నాం అనమాట. ఇది ఇంకో గ్లాస్ ప్లేట్, ఇక్కడ ఇంకో గ్లాస్ ప్లేట్ అయితే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రేస్ అనేవి సోర్స్ నుంచి ఈ లైట్నింగ్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఇక్కడ 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకి మళ్ళీ ఈ రే ఫ్లాష్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఇన్స్టెంట్ అవుతూ ఇక్కడ ఈ లెన్స్లోకి ఇన్స్టెంట్ అవుతాయి అనమాట. అంటే ఈ డైరెక్షన్లో 45 డిగ్రీస్లో ఈ రేస్ అనేవి ఇన్స్టెంట్ అవుతాయి మన లెన్స్లోకి. ఓకే, సో లెన్స్లోకి ఇన్స్టెంట్ అయినప్పుడు కొన్ని రేస్ అనేవి మీకు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడికి ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ లెన్స్లోకి వెళ్ళేసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో అనేవి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్స్టెంట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు రేస్ అనేవి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే యాంగిల్ అనేది 0 అయిపోద్ది. ఎందుకంటే ఆపోజిట్లో రేస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అక్కడ యాంగిల్ అనేది 0 అయిపోతుంది. అలాగే ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి యాంగిల్ 0 అవుతుంది. ఓకే, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు కొద్దిగా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా. సో ఈ పాయింట్ ఏంటంటే ఈ కాన్వెక్స్ లెన్స్కి, ప్లెయిన్ గ్లాస్ ప్లేట్కి ఒక పాయింట్ దగ్గర మనకి రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ రింగ్స్ కూడా ఏ ఫామ్ అవుతాయి, డార్క్ రింగ్సే ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? సో డార్క్ రింగ్సే ఫామ్ అవుతాయి. సో దీన్ని ఓ అంటాం. ఓ అంటే ఏంటి? ఓ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఒక్క పాయింట్ దగ్గరే మనకి ఈ లెన్స్ అనేది ఈ ప్లెయిన్ గ్లాస్ మీద మనకి పాయింట్ అంటే తాగుతుంది కాబట్టి దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం అనమాట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అర్థమైంది కదా. సో ఒక సోర్స్ తీసుకున్నాము, దాని నుంచి లైటింగ్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ చేసిన రేస్ అనేవి ఒకే డైరెక్షన్లో వెళ్తానికి మనం ఇంకొక లెన్స్ తీసుకున్నాము. ఆ లెన్స్ నుంచి ఆ లైటింగ్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ మనకి లెన్స్ వైపు వెళ్ళడానికి ఇంకొక ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ తీసుకొని మనం లెన్స్లోకి రిఫ్లెక్ట్ చేసినప్పుడు కొన్ని రేస్ అనేవి మనకి లెన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు దాన్ని ఆర్ ఈక్వల్ టు 0 అంటాము. ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతాయి, మనకి ఇక్కడ డార్క్ రింగ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్స్టెంట్ అవుతాయి అన్నమాట రేస్ అనేవి. సో ఇదే న్యూటన్ రింగ్ అంటే. ఈ డార్క్ రింగ్నే మనం న్యూటన్ రింగ్ అంటాం. డార్క్ రింగ్ ఉంటుంది, బ్రైట్ రింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకొద్దిగా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు డీటెయిల్గా మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏంటి ఈ న్యూటన్ రింగ్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా కాన్సెప్ట్లోకి వెళ్తే, ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ క్వశ్చన్ ఉంది కదా. సో ఈ థిన్ ఫిల్మ్స్ క్వశ్చన్లో మనం ఒక గ్లాస్ ప్లేట్ ఒక పాత్ని తీసుకున్నప్పుడు ఆ పాత్లోకి లైట్నింగ్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ చేసినప్పుడు అవి మళ్ళీ బ్యాక్వర్డ్కి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో బ్యాక్వర్డ్కి రిఫ్లెక్ట్ అయినప్పుడు లైట్నింగ్ రేస్ 2 వస్తాయి, ఒకటి L1, L2. సో ఇక్కడ పాత్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి మ్యూ అనమాట.
మ్యూ అంటే తెలుసు కదా, అన్నోన్ మీడియం అనమాట. ఇది అన్నోన్ మీడియము, ఇది అన్నోన్ మీడియం, ఇది వచ్చేసి ఎయిర్ మీడియం అనమాట. సో ఎయిర్ మీడియం. సో ఇక్కడ రేస్ అనేవి అన్నోన్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఎయిర్ మీడియంగా ఉంటాయి. ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఏంటంటే, పాత్ డిఫరెన్స్లో మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పాత్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ల్యాండా అనేది పై వస్తుంది, అలాగే ల్యాండా/2 కూడా వస్తుంది అనమాట పాత్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. సో ఇక్కడ ఏదైతే లైట్నింగ్ రేస్ అనేవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయో, ఇక్కడ మీడియంలోకి వెళ్ళి మీడియంలో ఒక రే రిఫ్లెక్ట్ అవుతుంది, అన్నోన్ మీడియంలో కూడా ఒక రే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి పాత్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ పాత్ డిఫరెన్స్ అనమాట ఇది, ఇంక్రీజింగ్ పాత్ డిఫరెన్స్. ఓకే. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ రేస్లో ఏంటంటే, ఇది వచ్చేసి మ్యూ అనమాట, అన్నోన్ మీడియం. సో ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ అనేది అన్నోన్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎయిర్ అనమాట, ఎయిర్ మీడియం. ఇక్కడ లైట్నింగ్ రేస్ని రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఈ లెన్స్లోకి వస్తుంది. లెన్స్లోకి వచ్చి ఒక రే అనేది మళ్ళీ లెన్స్లో నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో. అలాగే కొన్ని రేస్ అనేవి ఇక్కడ ఎయిర్ మీడియం అంటే అన్నోన్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే పాత్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ల్యాండా నుంచి తగ్గుతుంది అనమాట, అంటే డిఫరెన్స్ తగ్గుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు మైనస్ తెలుసు కదా, సో థిన్ ఫిలింలో -λ/2 అంటే దాని నుంచి తగ్గుతుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి. మీకు వచ్చేసి ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట, +λ/2 వస్తుంది. అర్థమైంది కదా, ఇక్కడ పాత్ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. పాత్ డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. కన్ఫ్యూజన్ పోయింది కదా. సో అందుకని మనం +2 తీసుకుంటాం ఇక్కడ, అర్థమైందా, +λ/2ని ఇక్కడ అందుకని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం థిన్ ఫిలిమ్స్లో వచ్చేసి -λ/2 తీసుకుంటాం. ఇక్కడ థిన్ ఫిలింకి అలాగే మన న్యూటన్ రింగ్స్కి ఇదే అనమాట డిఫరెన్స్ అనేది. ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూసుకున్నాం. సో పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలి. పాత్ డిఫరెన్స్, సో పాత్ డిఫరెన్స్ డీతో దాన్ని కన్సిడర్ చేస్తాం. సో D = 2μt cos r. ఇక్కడ దాకా గుర్తుంటుంది. సో ఇక్కడేం తీసుకోవాలి, మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇందాక మీకు చెప్పాను, మీకు థిన్ ఫిలింలో వచ్చేసి పాత్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు -λ/2 వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయినప్పుడు సో మీకు -λ/2 వస్తుంది అనమాట. అలాగే మీకు ఇక్కడ వచ్చేసి న్యూటన్ రింగ్స్లో వచ్చేసి మీకు పాత్ డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడు +λ/2 వస్తుంది. ఓకే. సో +λ/2 వస్తుంది అనమాట. అందుకని ఆ +λ/2ని ఇక్కడ ఈక్వేషన్లో తీసుకోవాలి. సో +λ/2 తీసుకోవాలి. ఇది ఫార్ములా అనమాట, దీన్ని బై హార్ట్ చేసుకోండి. ఓకే. దీంతోనే మీకు అన్నీ సింపుల్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ వాల్యూస్ చూసుకుంటే, ఈ డయాగ్రామ్లో మీరు వాల్యూస్ చూసుకుంటే, ఈ థిన్ ఫిల్మ్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని దేంట్లో కన్సిడర్ చేస్తాము. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని T = 0 అనుకున్నాం. నేను చెప్పాను కదా, అన్నోన్ మీడియంలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ రేస్ అనేవి లైటింగ్ రేస్ అన్నోన్ మీడియంలోకి వెళ్తుంది, అంటే మ్యూ అనమాట. సో మ్యూ వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే, ఇక్కడ మ్యూ మీడియం కాబట్టి మ్యూ = 1 తీసుకోవాలి. ఓకే. సో తర్వాత మీకు యాంగిల్ ఎంత ఉంటుంది, డయాగ్రామ్లో చెప్పిన యాంగిల్ అనేది 0. సో 0 తీసుకోండి, R = 0. సో పాయింట్ని ఒక బాక్స్లో పెట్టుకోండి సేఫ్గా. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1. సో ఇప్పుడు అసలు ఏందనేది క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది. సో ఈక్వేషన్ 1ని ఇప్పుడు మీరు కొద్దిగా సింప్లిఫై చేస్తానన్నమాట. దీన్ని ఏం లేదండి, ఫస్ట్ ఈ R = 0 ఉంది కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. R = 0 ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ D = డెల్టా అనుకుందాం. కన్ఫ్యూజన్ అవుతారని ఇట్లా చెప్తున్నాను. సో డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది, 2μt cos. R = 0 అంటే cos 0 అవుతుంది, +λ/2. cos 0 అంటే ఎంత, సో cos 0 వాల్యూ ఎంత, 1 అనమాట. సో cos 0 వాల్యూ 1 అవుతుంది. అప్పుడు డెల్టా = 2μt 1 +λ/2. సో డెల్టా = 2μt +λ/2. ఇదనమాట, ఈ వాల్యూ ఇట్లా వస్తుంది. కన్ఫ్యూజన్ కదా, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు కదా. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే. డెల్టా = 2μt +λ/2 వస్తుంది. సో అన్నోన్ ఎయిర్ మీడియం కాబట్టి ఇక్కడ సర్క్యులర్ లెన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఒక డాట్ తీసుకున్నాం. సో ఒక డాట్ తీసుకున్నాం, సర్క్యులర్ లెన్స్. అది కూడా మనం సర్క్యులర్ లెన్స్ తీసుకున్నాం కాబట్టి సర్క్యులర్ లింక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అర్థమైంది. అవి కూడా డార్క్, అంటే మీకు బ్లాక్ కలర్లో డార్క్గా ఉన్నాయి అన్నమాట, లైట్ లేకుండా. సో ఆ రింగ్స్ ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి
డార్క్ రింగ్ అనమాట. డార్క్ రింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో డార్క్ రింగ్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మీకు రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇన్స్టెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి బ్యాక్వర్డ్గా. సో అప్పుడు R=0 అని మనకు తెలుసు. సో ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, T=0, μ=1, R=0. ఈ వాల్యూస్ అనేవి మీరు మళ్ళీ ఇక్కడ ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఈక్వల్ టు 2 ఇంటూ మ్యూ ఎంత 1. సో మ్యూ ఎంత 1. సో టీ అంతా 0 అనమాట. టీ అనేది 0. కాస్ అనేది కాస్ 0 అంటే మీకు తెలుసు, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి కాస్ అనేది 0. సో ప్లస్ λ/2. డి అనేది ల్యాండా అనుకోవాలని చెప్పాను కదా, సో అది సో డి అనేది డెల్టా అనుకోవాలని చెప్పాను కదా. సో డెల్టా ఈక్వల్ టు 2 ఇంటూ 1 అంటే 2, 2 ఇంటూ 0 అంటే 0. సో కాస్ ఇంటూ 0 అంటే 1 అనమాట. సో 1కి 1 ఇంటూ 0 అంటే 0. సో అంటే ప్లస్ λ/2 వస్తుంది డెల్టా అనేది. సో ప్లస్ λ/2 వస్తుంది. ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ మనం R=0 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు D డెల్టా అనుకుంటే డెల్టా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్లో మళ్ళీ మనం ఏం చేసాం, ఈసారి R=0, μ=1, R=0 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ప్లస్ λ/2 వస్తుంది అనమాట. అట్ సెంటర్ దగ్గర మనకి వాల్యూ వస్తుంది అనమాట. సెంటర్ పాయింట్స్ ఏమేమి తీసుకున్నాం, T=0 తీసుకున్నాం, R=0. T అంటే థిక్నెస్, R అంటే యాంగిల్, Q అంటే మీడియం అనమాట. మీడియం అంటే అన్నోన్ మీడియం కాబట్టి 1 అనమాట. ఓకే, ఇక్కడ దాకా క్లియర్. ఇక్కడ దాకా మీకు క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా అనేది తీసుకుంటాం అనమాట. సో డెల్టా n λ అనమాట. డెల్టా n λ. సో ఇక్కడ n అనేది 0 అవుతుంది కాబట్టి n=0 అని తీసుకుంటాము. ఈ పాయింట్ అనేది తీసుకుంటాము. సో ఇది అనేది ఫార్ములా అనమాట. సో ఫార్ములాస్ అన్ని కూడా మీకు రాసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి therefore డెల్టా (2n - 1) λ/2 2n - 1 λ/2 or 2n + 1 λ/2. మీకు ఇందా చెప్పాను థిన్ ఫిలిమ్స్లో వచ్చేసి మీకు నెగిటివ్లో ఉంటుంది, అంటే 2n - 1 λ/2 అని ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు డార్క్ రింగ్ కాబట్టి మీకు ప్లస్లో ఉంటుంది, అంటే దీన్ని తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో దీన్ని తీసుకోవాలి. సో కన్సిడర్ ఫర్ బ్రైట్ అనమాట. మనం కన్సిడర్ చేసేది బ్రైట్ రింగ్ కాబట్టి సో డార్క్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ 2 వస్తాయి. డెల్టా (2n - 1 λ/2) ఆర్ డెల్టా (2n + 1 λ/2). సో ఈ 2 వాల్యూస్లో దీన్ని తీసుకుంటాం అనమాట. సో దేర్ఫోర్ ఈక్వేషన్ 3, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో మనం బ్రైట్ రింగ్ కనుక్కోవాలి కాబట్టి కన్సిడర్ ఫర్ బ్రైట్ రింగ్. ఫస్ట్ బ్రైట్ రింగ్ అయితే కనుక్కుందాం. సో డెల్టా n λ అనేది ఈక్వేషన్ 2. సో ఇది ఉంది కదా. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 అండ్ 3ని ఈక్వేషన్ 2 ఏంటి, సో ఈక్వేషన్ 2 అనేది డెల్టా (2 μt ప్లస్ λ/2) ఈ రెండింటిని ఈక్వల్ చేయాలన్నమాట. 2 అండ్ 3ని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, సో 2 μt ప్లస్ λ/2 = n λ. ఇప్పుడు ఈ λ/2ని ఇటు సైడ్ తీసుకొద్దాం. అటు సైడ్ తీసుకొచ్చినప్పుడు 2 μt = n λ మైనస్ λ/2. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అంటే తెలుసు కదా. సో ఎల్సిఎం చేసినప్పుడు 2 μt ఈ 2 అనేది ఇక్కడికి వస్తుంది, అంటే 2n λ మైనస్ λ. ఎటు కూడా దీనికి బైలో 2 ఉంది కాబట్టి 2 రాదు, సింపుల్గా (2) వస్తుంది మొత్తానికి. సో (2) వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు కామన్ చేద్దాం, కామన్ తీద్దాం అనమాట. ఏం కామన్ తీద్దాం, λ/2 నుంచి 2n - 1 అనేది కామన్ తీద్దాం అనమాట. కామన్ చేస్తే ఇక్కడ 2 μt ఇక్కడ 2n - 1 λ/2 వస్తుంది. సో చూసారు కదా, బ్రైట్ రింగ్ తీసుకున్నాం. బ్రైట్ రింగ్ తీసుకున్నప్పుడు ఏ వాల్యూ వచ్చింది మనకి, ఇక్కడ నెగిటివ్లో వచ్చింది, అంటే 2n - 1 వచ్చింది అనమాట. సో 2n - 1 వచ్చింది. ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. ఈక్వేషన్ 4 అనుకుందాం. ఏం లేదండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఫార్ములా అనమాట. డెల్టా n λ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దానికి ఏం చేసాం మనం, ఆ ఈక్వేషన్ తీసుకొని ఈక్వేషన్ 2 తెలుసు కదా మీకు. సో ఈక్వేషన్ 2 తెలుసు మీకు. సో ఆ ఈక్వేషన్ 2ని దీన్ని ఈక్వల్ చేసాం, అంటే డెల్టా వాల్యూ తెలుసు కదా. సో డెల్టా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ల్యాండ్ అనేది తీసుకొచ్చేసాము. ఇక ఆ తర్వాత సింప్లిఫై చేసుకుంటూ వచ్చాము, ఈక్వేషన్ 4 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి n అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ అనమాట.
సో n అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్, ఇక్కడ n ఉంది కదా, n అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్, u అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ అనమాట, t అంటే థిక్నెస్, ల్యాండా అంటే వేవ్ లెంత్ అనమాట. ఇక్కడ ల్యాండా అనేది వేవ్ లెంత్. ఓకే, సో ఇప్పుడు కండిషన్ ఫర్ డార్క్ రింగ్. సో డార్క్ రింగ్ యొక్క కండిషన్ కనుక్కుందాం. కండిషన్ ఫర్ డార్క్ రింగ్. సో డార్క్ రింగ్ కండిషన్ చూసుకుంటే ఇప్పుడు ఇందాక నెగిటివ్ తీసుకున్నాం, ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు ప్లస్ తీసుకున్నాం, ఎందుకంటే డార్క్ రింగ్కి ప్లస్ తీసుకోవాలని చెప్పాను కదా. సో డెల్టా ఈక్వల్ టు 2n+1 బై 2n+1 ఇంటూ ల్యాండా బై 2. డెల్టా ఈక్వల్ టు 2n+1 ల్యాండా బై 2 అనమాట. సో ఇది తీసుకున్నాం, దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈక్వేషన్ 5 అనుకుందాం. కంపేరింగ్ 2 అండ్ 5, మళ్ళీ ఈక్వేషన్ 2ని 5ని కంపేరింగ్ చేద్దాం. కంపేర్ చేస్తే ఈక్వేషన్ 2 అనమాట. సో ఈక్వేషన్ 2 అంటే ఇది ఈక్వేషన్ 2. సో దీన్ని ఈ ఇది డెల్టా వాల్యూ కాబట్టి, సో 2μt ప్లస్ ల్యాండా బై 2 ఈక్వల్ టు 2n+1 ల్యాండా బై 2. ఏం లేదండి, రెండింటిని ఈక్వల్ చేసి రాసుకున్నాం. ఈక్వల్ చేసి రాసాం కాబట్టి ఈ ప్లస్ ల్యాండా బై 2ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు 2μt ఈక్వల్ టు 2n+1 ఇంటూ ల్యాండా బై 2 మైనస్ ల్యాండా బై 2 వస్తుంది. మైనస్ ల్యాండా బై 2 వస్తుంది అనమాట. అటు తీసుకెళ్ళాం కాబట్టి ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు ల్యాండా బై 2 అనేది కామన్ తీద్దాం. ఇక్కడ 2μt. సో ల్యాండా బై 2 కామన్ తీసినప్పుడు బై 2 అనేది కామన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 2n మిగులుతుంది. 2n+1 -1 మిగులుతుంది. ప్లస్కి మైనస్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2μt ఈక్వల్ టు ల్యాండా బై 2. 2కి 1కి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2n ఉంటుంది. ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2μt ఈక్వల్ టు n ల్యాండా. సో 2μt ఈక్వల్ టు n ల్యాండా అంటే దీనికి వచ్చేసి ఈక్వేషన్ 6 అనుకుందాం. ఓకే, సో ఏం లేదంటే డార్క్ రింగ్ కండిషన్కి ఏం తీసుకోవాలని చెప్పిన, ప్లస్ తీసుకోవాలని చెప్పిన. ఇందాక మైనస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్లస్ అనమాట. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈ ఫార్ములా సింపుల్గా మీకు ఈ డయాగ్రామ్లో చూసుకొని కనీసం సింపుల్గా డయాగ్రామ్ మీకు చెప్పాను కదా, పాత్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ డయాగ్రామ్స్ గుర్తుంటే మీకు సింపుల్గా వస్తుంది. అలాగే ఈ ఈక్వేషన్ 1లోనే మీకు ఉంటుంది అనమాట. ఈక్వేషన్ 1లో యాడ్ చేశాము. సో అలాగే ఇక్కడ ఇది కూడా ఫార్ములా. ఓకే, ఇది కూడా నేను అన్ని రాస్తాను మీకు చివరిలో. ఈ ఫార్ములాస్ వస్తే సింపుల్గా వచ్చేస్తాను అనమాట. సో 2μt ఈక్వల్ టు n ల్యాండా దీన్ని ఈక్వేషన్ 6 అనుకున్నాం. జనరల్ ఈక్వేషన్లో ల్యాండా బై 2 అనేది తగ్గుతుంది. ఫార్మ్స్ అయిన రింగ్స్ అనేవి చిన్న చిన్న సైజులో ఫామ్ అవుతాయి. సో m అనేది ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తారు. సో మైక్రోస్కోప్లో పెట్టి మనం చూసినప్పుడు ఆ రింగ్స్ అనేవి డార్క్ సర్కిల్స్లో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో రింగ్స్ అనేవి డార్క్ సర్కిల్స్లో ఫామ్ అయి ఉంటాయి. సో వీటిని మనం న్యూటన్ రింగ్స్ అంటాం. ఇక్కడ మనం m అనే మైక్రోస్కోప్ పెట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. వీటిని మనం న్యూటన్ రింగ్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డయాగ్రామ్ ఉంది. ఇక్కడ కొద్దిగా మీరు ఏం లేదంటే సింపుల్గా అయిపోతుంది. సో ఇది అనేది గ్లాస్ ప్లేట్ అనమాట. దీన్ని ఏ అనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ని బి అనుకుందాం. సో ఇది 0 అనమాట, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా. సో దీనికి ఎట్లా వస్తుంది అనమాట కొన్ని. సో దాన్ని ఓ అనుకుందాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ఏం లేదండి, ఇక్కడ ఈ రింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా. సో ఈ పాయింట్ని p' అనుకుందాం, దీన్ని q' అనుకుందాం. ఈ పాయింట్ లోపే మనకి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ మనం తీసుకున్నాం కాబట్టి, సో డ్రా చేసాం కాబట్టి వీటి మధ్య మనకి డార్క్ లైన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పడతాయి. న్యూటన్ రింగ్స్ అనేవి ఇక్కడే ఫామ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫామ్ అవుతాయి కాబట్టి p' అని అనుకుందాం. దీన్ని p అనుకున్నాం, దీన్ని q అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఉంటుంది కాబట్టి దీన్ని r అనుకున్నాం, దీన్ని స్మాల్ r అనుకున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి దీన్ని h అనుకుందాం, దీన్ని n అనుకుందాం. ఇక్కడ వచ్చేసి m అనమాట. సో n m అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ యొక్క తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఇప్పుడు డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ అంటే రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఉంటుంది, లెంత్ ఉంటుంది కదా. సో దీన్ని p నుంచి q' వరకు మనం ఏమనుకుందాం, POQ లెన్స్ ఉంటుంది. POQ అనమాట. ఇది O కాబట్టి POQ లెన్స్ ఉంటుంది. అలాగే PQ' రింగ్ ఉంటుంది. అలాగే R అనేది రేడియస్ తీసుకున్నాం. క్యాపిటల్ R కూడా రేడియస్ ఆఫ్ లెన్స్ అనమాట. క్యాపిటల్ R అనేది లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ ది రింగ్ అంటే స్మాల్ r తీసుకున్నాం. సో డయామీటర్ ఫైండ్ చేయాలి కాబట్టి ముందు హారిజంటల్ రింగ్ చూద్దాం, తర్వాత వర్టికల్ రింగ్ చూద్దాం. హారిజంటల్ రింగ్ అంటే PO, ఇది కూడా ఓనే అనమాట. ఈ పాయింట్ అనేది O ఉంటుంది. POQ లెన్స్ యొక్క రేడియస్
హారిజాంటల్ రింగ్ రేడియస్ తీసుకున్నాం. సో తర్వాత పీ డాష్ నుంచి క్యూ వరకు ఒక రింగ్ ఫామ్ ఉంటుంది కదా, అలాగే ఈక్వల్ టు వర్టికల్గా ఫామ్ అయిన రింగ్ యొక్క రేడియస్ని కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ పిఓక్యూ అనేది ఒక లెన్స్, ఓహెచ్ఎం అనేది కూడా ఇంకొక లెన్స్ అనమాట. వర్టికల్గా తీసుకోవాలి, హారిజాంటల్గా కూడా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి రావాలి, డయామీటర్ అని రేడియస్ కనుక్కోవాలి. పీ డాష్ నుంచి ఎన్ దాకా ఒకటి తీసుకోవాలి. ఆ డయామీటర్ ఆ రేడియస్ కనుక్కోవాలి కదా. సో పీ డాష్ ఎన్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత ఎన్ నుంచి క్యూ డాష్కి ఇంకోటి తీసుకోవాలి. ఈ రెండు ఇందులో ఉంటాయి అనమాట, ఎన్ నుంచి క్యూ డాష్. ఓకే, ఇది ఒకటి తీసుకొని తర్వాత ఓఎన్ అనమాట. ఓఎన్ నుంచి వర్టికల్గా తీసుకున్నాం, పిఎన్ క్యూ డాష్ తీసుకున్నాం. తర్వాత వర్టికల్గా ఓఎన్, తర్వాత ఎన్ నుంచి ఎం అనమాట. ఓ నుంచి ఎన్ దాకా, ఎన్ నుంచి ఎం దాకా తీసుకోవాలి. అంటే ఓఎన్ ఇంటూ ఎన్ఎం అనమాట. ఓకే, సో పిఎన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రేడియస్ అనేది ఆర్ అనుకున్నాం, స్మాల్ ఆర్ అనుకున్నాం కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ అనమాట. ఆర్ ఇంటూ ఆర్ అవుతుంది ఇదే. సో ఓఎన్ ఇంటూ ఎన్ఎం రావాలంటే, ఓఎన్ ఇంటూ ఎన్ఎం రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ థిక్నెస్ ఉంటుందిగా, దీనికి మధ్య థిక్నెస్ ఉంటుందని చెప్పాను. సో టీ ఇంటూ సో ఇక్కడే తీసుకోండి, థిక్నెస్ ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్తాను. సో టీ ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి, ఓఎం మైనస్ ఓఎన్ చేయాలి. అంటే ఓఎం మైనస్ ఓఎన్. ఇప్పుడు ఈ థిక్నెస్ మనకు రావాలంటే, అంటే ఈ డయామీటర్ మనకు తెలియాలంటే, దీని రేడియస్ మనకు తెలియాలంటే ఓఎంలో నుంచి ఓఎన్ తీసేయాలి. తీసేసినప్పుడు మనకి రేడియస్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఓఎం మైనస్ ఓఎన్ ఈ పాయింట్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇప్పుడు. ఓకే, ఏం లేదండి, బట్ హారిజాంటల్గా తీసుకున్నాం ఫస్ట్ రేడియస్ అనేది, తర్వాత వర్టికల్గా తీసుకున్నాం. దాని రేడియస్ ఆర్ అనుకున్నాము, దీని రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం, థిక్నెస్ అనేది టీ తీసుకున్నాం, ఓఎం మైనస్ ఓఎన్ చేస్తే వస్తుంది అనుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఓఎం అంటే ఏంటి, ఇక్కడ ఓఎం అంటే 2 ఆర్లు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే కాబట్టి, ఇక్కడ ఒక ఆర్ క్యాపిటల్ ఆర్ కాబట్టి 2R. సో 2 కలిపితేనేగా ఓఎం అంటే, సో 2 కలిపాం. ఇప్పుడు ఈ మొత్తం ఓఎంలో నుంచి ఓఎన్ తీసేయాలి. ఓఎన్ తీసేస్తే దీని రేడియస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట, ఎన్ఎం రేడియస్ అనేది. ఓకే, సో ఓఎన్ అంటే ఎంత, చెప్పండి, -1 అనం, మైనస్ టీ అనమాట. సో దీన్ని మనం థిక్నెస్ చెప్పాను కదా, ఇక్కడ థిక్నెస్ ఉంటుందని దీన్ని టీ అనుకున్నాం. సో ఓఎన్ అంటే టీ, అంటే టీలో నుంచి 2Rలో నుంచి టీ తీసేయాలి. ఈ ఈక్వేషన్ ద్వారా ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేషన్ అనేది చేస్తాను అనమాట, సింపుల్గా. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు క్లారిటీగా. సో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసైనా మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫార్ములా ఇది క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేద్దాం. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2TR, సారీ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాం, టీ ఆఫ్ 2 క్యాపిటల్ ఆర్ మైనస్ టీ అనమాట. సో ఇది చేసుకున్నాం, ఇది రాసాము. సో ఇప్పుడు టీ అనేది లోపలికి అప్లై చేద్దాం. అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2TR మైనస్ టీ స్క్వేర్. యాజ్ కంపేరింగ్ ఆర్ అనేది టీ కంటే పెద్దదనమాట. సో దీనికంటే క్యాపిటల్ ఆర్ అనేది దాని వాల్యూ లార్జ్గా ఉంటుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయాలి. అప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2TR అనమాట. ఇక్కడ వస్తుంది, ఇక్కడ నెగ్లెక్ట్ చేసాం అంతే, జస్ట్ ఏం లేదు, కన్ఫ్యూజన్ అవసరం. టీ స్క్వేర్ వాల్యూ కంటే ఆర్ అనేది పెద్ద వాల్యూ, ఎందుకంటే ఇది మైనస్ కాబట్టి, మైనస్ కంటే ప్లస్ పెద్దది కాబట్టి అలా గుర్తుంచుకోండి. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2TR. ఓకే, సో ఇక్కడ మీకు 2R అనేది డయామీటర్ కాబట్టి 2R అనేది డయామీటర్ అనమాట. మీకు డయాగ్రామ్ చెప్పాను, ఈ 2R అనేది డయామీటర్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 2R అనేది డయామీటర్, అంటే 2R ఈక్వల్ టు D కదా. సో అంటే ఆర్ వాల్యూ ఏంటి, ఆర్ ఈక్వల్ టు D/2. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, 2R అనేది D. ఇప్పుడు ఈ 2ని ఇటు తీసుకొచ్చాం అనమాట, ఏం చేయలేదు, అప్పుడు ఆర్ వాల్యూ వచ్చింది, ఆర్ ఈక్వల్ టు D/2. సో రేడియస్ అంటే డయామీటర్ ఫార్ములా అనమాట, ఇది గుర్తుపెట్టుకున్నా, రేడియస్ అండ్ డయామీటర్ ఫార్ములా. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2TR అనమాట. ఇక్కడ ఏం చేయట్లేదండి, ఈ టీని ఇటు తీసుకొచ్చి దాన్ని తీసుకొస్తాము, అప్పుడు T ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2R అనమాట. ఓకే, ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ TR అన్నారు. సో T ఈక్వల్ టు, సారీ ఇక్కడ 2R కదా, దాన్ని తీసుకొచ్చేసాము, 2R అయింది. ఓకే, ఇప్పుడు ఏం లేదండి, ఈ D వాల్యూ చెప్పాను కదా, ఈ ఫార్ములా అనమాట రేడియస్కి, T/2, ఆర్ ఈక్వల్ టు D/2, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేసి కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. సో ఆర్ ఈక్వల్ టు D/2 కదా,
అప్పుడు ఆర్ స్క్వేర్ ఏమవుతుంది, డి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే డి స్క్వేర్ చేస్తే డి స్క్వేర్, 2కి స్క్వేర్ చేస్తే 4 అవుతుంది అనమాట. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈ వాల్యూలో ఇక్కడ టీ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టీ ఈక్వల్ టు డి స్క్వేర్ కాబట్టి డి అయిపోతుంది, డి స్క్వేర్ అవుతుంది. 4 × 2 అనమాట. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 × 4 × 2 అంత 8. 6 ఉంది కాబట్టి 6 రాసేసాం. ఇది అనమాట వాల్యూ. సో టీ ఈక్వల్ టు డి స్క్వేర్ బై ఆర్ అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 7 అనుకుందాం. ఈక్వేషన్ 7 అనుకుందాం. ఓకే, టీను బ్రైట్ అండ్ డార్క్తో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈక్వేషన్ 7ని ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 7 సబ్ ఇన్ ఈక్వేషన్ 4. ఇప్పుడు డార్క్ అండ్ బ్రైట్ ఈక్వేషన్స్ టీ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సారీ, సో ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 4 అంటే ఏంటి, కింద క్యాలిక్యులేషన్ చెప్పాను కదా. కన్సిడర్ బ్రైట్ రింగ్ అనమాట. బ్రైట్ రింగ్ వాల్యూలో ఇక్కడ ఈక్వేషన్ 4 అంటే ఇది. ఇక్కడ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు మనకి డయామీటర్ అనేది వస్తుంది అనమాట, డి వాల్యూ అనేది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేసి 2μt ఈక్వల్ టు 2n - 1 λ/2. సో ఈ వాల్యూ ఉంది కదా. సో ఇప్పుడు 2μt, టీ వాల్యూ ఎంత, డి స్క్వేర్ బై 8r, డి స్క్వేర్ బై 8r అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2n - 1 λ/2. ఇక్కడ 2 1s 2 4s అంటే మ్యూ డి స్క్వేర్ బై 4r వస్తుంది. 2n - 1 అనేది అంతే ఉంటుంది, 2n - 1 ఇంటూ λ/2. సో ఇక్కడ ఈ డి స్క్వేర్ వాల్యూ కాబట్టి డి స్క్వేర్ని ఇక్కడే ఉంచి మిగతావన్నీ ఇటు పంపిద్దాం. సో అటు పంపించినప్పుడు డి స్క్వేర్ ఈక్వల్ టు 4R λ/2 2n - 1 బై మ్యూ వస్తుంది అనమాట. ఏం కన్ఫ్యూజన్ అవుతుందంటే ఈ మ్యూని ఈ 2n కింద రాద్దాం. 2n కింద రాసినప్పుడు అంటే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇటు డివిజన్లోకి వస్తుంది. సో మ్యూ ఇక్కడికి వస్తుంది. 4R ఇటుపక్క డివిజన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే మనకి ఇంటూలోకి వస్తుంది. ఓకేనా. ఈ 2 అనేది రెండింటికి వర్తిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి బై 2 అని వేసాం అనమాట. సో λ/2 కాబట్టి λ కింద వస్తుంది, అలా వేసేసాం అనమాట. సో ఇప్పుడు డి స్క్వేర్ కాబట్టి ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం. 2 1s 2 2s. సో డి స్క్వేర్ ఈక్వల్ టు 2r λ ఇంటూ 2n - 1. ఓకే, ఈ స్క్వేర్ని ఇటు తీసుకొద్దాం. ఆ స్క్వేర్ని ఇటు తీసుకొచ్చినప్పుడు డి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2r λ 2n - 1 అనమాట. సో ఇది మనకి డార్క్ ఇది బ్రైట్ రింగ్ అనమాట. ఇది వచ్చేసి కండిషన్. బ్రైట్ రింగ్ అనేది కనుక్కున్నాం. ఓకే, బ్రైట్ రింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు డార్క్ రింగ్ కనుక్కుంటే మీకు ఈ క్వశ్చన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ డార్క్ రింగ్ అంటే ఈక్వేషన్ 5 నుంచి తీసుకున్నాం అనమాట. సో ఈక్వేషన్ 6 తీసుకోవాలి డార్క్ రింగ్కి. ఇందాక తీసుకుంది బ్రైట్ రింగ్ తీసుకున్నాం, ఇప్పుడు డార్క్ రింగ్ తీసుకున్నాం. డార్క్ రింగ్ అంటే ఏం లేదండి, ఈక్వేషన్ 7 అంటే టీ వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆ టీ వాల్యూ తీసుకొని ఒక్క నిమిషం. సో ఈక్వేషన్ 7 అనమాట, టీ వాల్యూ వచ్చింది కదా. ఈ టీ వాల్యూని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో టీ వాల్యూ ఏంటి, సో ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఈక్వేషన్ 6 మనకు ఆల్రెడీ మీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, బ్యాక్ వెళ్ళి చూసుకోండి. సో ఈక్వేషన్ 7 అనమాట. ఈ వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2μt ఈక్వల్ టు n λ, 2μt ఈక్వల్ టు n λ అనేది వాల్యూ అనమాట. ఇప్పుడు టీ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే 2μ డి స్క్వేర్ బై 8r అనమాట. 8r వస్తుంది, n λ. ఓకే, సింపుల్గా ఇక్కడ ఏం లేదండి, 2 1s 2 4s అంటే మ్యూ డి స్క్వేర్ బై 4r. మీకు స్టెప్ బై స్టెప్ రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా, n λ. ఓకే, ఇప్పుడు డి స్క్వేర్ మ్యూ బై 4 ఈక్వల్ టు n λ. అక్కడ ఏమన్నాయి, ఇప్పుడు మ్యూ లోన్కి వెళ్తుంది కదా. సో అప్పుడు డి స్క్వేర్ మ్యూ బై 4 ఇంటూ లోన్ కాబట్టి లోన్ రాశాను అంతే, ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు, n λ. ఓకే, మనకి డి స్క్వేర్ వాల్యూ కావాలి. సో డి స్క్వేర్ వాల్యూ కావాలంటే ఇటు పక్క ఉన్న రిమైనింగ్ మొత్తం ఇద్దరిని తీసుకొద్దాం. సో డి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 4 డివిజన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది, అంటే 4nr λ, 4nr λ బై ఇక్కడ మ్యూ అనేది ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్లో వస్తుంది. సో డివిజన్లో రాసుకున్నాం. ఇక్కడ మ్యూ అంటే ఏంటి, అన్నోన్ మీడియం, గుర్తుపెట్టుకోండి. మ్యూ అంటే అన్నోన్ మీడియం అనమాట. సో
అన్నోన్ మీడియం కాబట్టి d స్క్వేర్ ఈక్వల్ టు అన్నోన్ మీడియం కాబట్టి కాన్స్టెంట్ అయిపోతుంది 4n r లాండా. అన్నోన్ మీడియం అనమాట, ఏ మాత్రం కన్ఫ్యూజన్ వద్దు. అన్నోన్ మీడియం గుర్తుపెట్టుకోండి, అన్నోన్ మీడియం d స్క్వేర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పేది విని మీకు వచ్చేస్తుంది, ఏం లేదు, సింపుల్. 4n r లాండా. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అనేది ఏంటి, స్క్వేర్ రూట్ అయిపోతుంది ఇటు సైడ్ వస్తే. అప్పుడు రూట్ పెట్టుకొని 4n r లాండా. ఓకే, సో ఇక్కడ వాల్యూ అనేది సేమ్ వచ్చింది. సో డార్క్ వాల్యూ కూడా, డార్క్ రింగ్ వాల్యూ కూడా కనుక్కున్నాము. సో డార్క్ n తీసుకుంటాం అనమాట, nth డార్క్ రింగ్, నెంబర్ ఆఫ్ డార్క్ రింగ్ అనమాట. ఎంత అంటే మీరు కన్ఫ్యూజన్ అవసరం, నెంబర్ ఆఫ్ డార్క్ రింగ్ dn. d అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డార్క్ రింగ్ అనమాట. dn అలా వస్తుంది, కన్ఫ్యూజన్ అవసరం. రూట్ 4n r లాండా. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు, వచ్చేసింది కదా. ఏ మాత్రం కన్ఫ్యూజన్ ఉన్నా వెనక్కి వెళ్ళి చూసేయండి. సో ఏదైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో మీకు చెప్తున్నాను, మీకు కామెంట్ చేయడం అవసరం లేదు, మీకు వీడియోస్ అనేవి వస్తాయి. అక్టోబర్ 1 నుంచి రెగ్యులర్గా వస్తాయి. కొద్దిగా టైం అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే. తొందరలోనే వాట్సాప్ ఛానల్ కూడా చేస్తాను, సో దాంట్లో జాయిన్ అవ్వండి. 1K అయినా చేస్తాను, 1K సబ్స్ అయినప్పుడు. సో ఈ ఫార్ములాలు వస్తే మీకు సింపుల్ అనమాట, 1 2 3 అనమాట. ఇవి బై హార్ట్ చేసేయండి.